స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా యూరోప్ రైతులు కదం తొక్కారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉన్న యూరోపియన్ యూనియన్ పార్లమెంటును 500 ట్రాక్టర్లతో ముట్టడించారు. ఐరోపా దేశాలకు చెందిన దాదాపు 10,000 మంది అన్నదాతలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఆందోళనకారులను భద్రతా దళాలు అడ్డుకునేందుకు యత్నించడంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. భద్రతా దళాలు రైతుల మధ్య ఘర్షణలతో EU హెడ్ క్వార్టర్స్ ప్రాంగణం రణరంగంలా మారింది. ఉత్తర అమెరికాకు చెందిన ట్రేడ్ గ్రూప్ మెర్కోసర్తో EU చేసుకుంటున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఐరోపా రైతాంగం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే FTAపై చర్చలు జరుగుతున్న EU ప్రధాన కార్యాలయాన్ని అన్నదాతలు ట్రాక్టర్లతో ముట్టడించారు. భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నార్త్ అమెరికా ట్రేడ్ గ్రూప్లో అర్జెంటీనా, బొలీవియా, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వే సభ్యదేశాలుగా ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కి ఆయా దేశాల మధ్య ఎలాంటి అవరోధాలు లేకుండా EU మాస్కోసర్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నాయి. అయితే ఈ డీల్ కారణంగా తమ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతుందని ఐరోపా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చర్చలు జరుగుతున్న EU పార్లమెంటు పైకి దండెత్తారు. నిరసనకారులు స్మోక్ బాంబ్స్ విసిరినట్టు భద్రతా దళాలు చెప్తున్నాయి.